నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొజ్జనిండే వంట. ఫ్రెండ్స్, ఇవాళ బొజ్జనిండే వంటలో నేను కరివేపాకు కారం అయితే చేశానండి. ఈ కారపొడి ఇడ్లీలోకి, దోశల్లోకి, వేడి వేడి అన్నంలోకి నెయ్యేసుకొని తింటే ఆ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. సో మరి ఇది ఎలా చేయాలో సింపుల్గా చూద్దాం. సో ఫ్రెండ్స్, నేనైతే ముందుగా కరివేపాకు అయితే తీసుకున్నానండి. సో ఈ కరివేపాకు బాగా ముదురు కరివేపాకు అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఈ కరివేపాకు అంతా కూడా ఇలా ఒలుసుకొని పక్కన ఉంచుకున్నాను. సో దీనంతా కూడా మనం నీట్గా వాష్ చేసుకోవాలి అండి. సో ఇలా వాటర్లో నానబెట్టడం వల్ల ఒక 10 మినిట్స్ నానబెట్టడం వల్ల డస్ట్ అంతా కూడా పోతుందండి. సో ఇప్పుడు ఈ కరివేపాకు అనేది మనం ఒక వడబుట్టలోకి అయితే తీసుకొని నీళ్ళన్నీ పోయిన తర్వాత ఈ కరివేపాకు అనేది మనం ఆరబెట్టుకుందామండి. సో మనకేంటంటే వాటర్ అనేది అసలు ఉండకూడదండి. సో కంప్లీట్గా వాటర్ లేకుండా దీన్ని తీసేసుకుందాము. సో ఇలా తీసుకున్న కరివేపాకు మనము ఒక పల్సటి వైట్ క్లాత్ ఏదైనా తీసుకోండి. ఏదైనా వైట్ అనే కాదు, ఏ క్లాత్ అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న కరివేపాకుని ఒక క్లాత్ పైన మనం వేసి పల్సగా వేసి ఆరబెట్టుకుందాం, త్వరగా ఆరిపోతుంది. సో ఇదంతా కూడా అలా అని మరీ ఎండలో పెట్టకండి. జస్ట్ మనకి గాలికి ఆ తడ అనేది లేకుండా ఉంటే సరిపోతుంది. సో ఇలా ఆరబెట్టుకుందాము. ఇది పూర్తిగా ఆరిపోయింది చూడండి. సో కరివేపాకు అయితే కంప్లీట్గా ఆరిపోయింది, వాటర్ అనేది లేకుండా. సో ఇప్పుడు నేను స్టవ్ పైన కడాయి అయితే పెట్టానండి. కడాయి బాగా మందపాటి కడాయి అయితే తీసుకున్నాను. ఇది బాగా వేడెక్కిన తర్వాత నేను కరివేపాకు అంతా కూడా వేపుకుంటున్నానండి. ఈ కరివేపాకు అనేది మరీ ఎక్కువగా వేపుకోకండి, ఎందుకంటే దాంట్లో ఉండే ఆ ఫ్లేవర్ అనేది మొత్తం పోతుంది. సో నేనైతే అందుకని మరీ ఎక్కువగా అయితే వేపుకోలేదు. జస్ట్ ఒక 50% వేపుకొని పక్కన ఉంచుకున్నానండి. ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు అదే కడాయి పెట్టేసి చూడండి, ఇలా ప్లేట్లో ఆరనిద్దాం ఇది కంప్లీట్గా. ఈలోపు కడాయి అయితే స్టవ్ పైన పెట్టానండి. ఈ కడాయిలో నేను చూడండి 2 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు తీసుకున్నానండి. ఒక 10 ఎండుమిర్చి, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, మెంతులు కొద్దిగా తీసుకున్నానండి, జీలకర్ర, పచ్చిశనగపప్పు. ఇవన్నీ కూడా ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోండి. ఆయిల్ అయితే నేను ఏమీ వేయలేదండి, ఇలా ఆయిల్ లేకుండానే వేపుకున్నాను. దీంట్లో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు అయితే వేసానండి, ఒక 10 వరకు ఉంటాయి. సో ఇవన్నీ పూర్తిగా వేగాలండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. సో లాస్ట్కి మొత్తం వేగిపోయిన తర్వాత నేను నువ్వులు అయితే 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసానండి, తెల్ల నువ్వులు. ఇవి కూడా బాగా వేపుకోండి. సో మీకు కావాలంటే ఆయిల్ వేసుకొనైనా వేపుకోవచ్చు అండి, నేనైతే ఆయిల్ వేయలేదు. ఇవన్నీ కూడా పూర్తిగా వేగిపోవాలండి, మంచి వాసన వస్తుంది మనకి ఇవి వేగుతుంటే. ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్గా వేగిపోయాయండి. ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న కరివేపాకు కూడా దీంట్లో వేసి ఉంచుదామండి. ఇది పూర్తిగా చల్లారిపోవాలండి. సో నేను స్టవ్ అయితే ఆపేసాను. సో ఇది చల్లారనిద్దాము. ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత అప్పుడు మనం గ్రైండ్ చేసుకుందామండి. సో నేనైతే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నానండి. చూడండి, ఇది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు నేను మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి. సో నేను ముందుగా కరివేపాకు అయితే మొత్తం అన్ని కరివేపాకు మొత్తం వేసి అయితే గ్రైండ్ చేసుకున్నాను. ఇవి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకుందాము. సో ఇప్పుడు ఇంకా కొద్దిగా ఉంది కదండి మసాలా, సో ఇదంతా కూడా వేసుకుందాం. ఇది కూడా బాగా స్మూత్గా మెత్తటి పొడి అయ్యే వరకు గ్రైండ్ చేసుకుందాం. నేను కొద్దిగా పసుపు అయితే వేసానండి, దీంతోపాటు ఉప్పు కూడా వేసాను. చూడండి, బాగా మెత్తగా పొడి అయితే అయ్యిందండి. సో ఇందాక కరివేపాకు ఉంది కదండి పొడి, అది కూడా దీంట్లో వేసి ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకుందాము. సో మొత్తం అంతా కలిసేటట్టుగా మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకుందామండి.
సో నేనైతే కారం సరిపోలేదండి. అందుకని నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసి మళ్ళీ మిక్సీ పట్టానండి. చూడండి. సో మనకి కరివేపాకు కారం అయితే రెడీ అయిపోయిందండి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీనిపైన మూత పెట్టకండండి. ఎందుకంటే ఆవిరికి వాటర్ ఫామ్ అయ్యి ఆ చుక్కలు పడి తొందరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే మూత పెట్టకుండా పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్‌లోకి తీసుకొని దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా